హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష ఏదో మళ్ళీ ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం తెప్పించింది అని అనుకోవచ్చు మీరు. నాకు ఒకలాగానే అంటే కొన్ని సంవత్సరాలు అలాగే ఉండాలి అంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది. కొంచెం మార్పును కోరుకుంటూ ఉంటాను, చేంజ్ అనమాట. అది ఇంటీరియర్లోనే, మిగతా అన్ని విషయాల్లోనూ కాదు. ఇంటిని అంటే మొదటి నుంచి అంతే, కొంచెం ఏదైనా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉండేది లైఫ్ లాంగ్ మనం ఇంట్లో ఉంటూ ఉంటాము. ఆ ఇంటిని చూసి 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 బోర్ కొట్టకుండా చిన్న చిన్న మార్పులు ఏదైనా చేసుకుందాము. పైగా నచ్చంది ఏదైనా ఉందనుకో, మనం ఎక్కువ ఖర్చు పెట్టి మార్చినప్పుడు చిన్న చిన్న సొల్యూషన్స్ మనకు మార్కెట్లో బోర్డని ఉన్నాయి. కాబట్టి ఏదైనా మార్చుకోవాలనుకున్నప్పుడు బాగుంటుందని చెప్పని ఇగో ఈ షీట్స్ తెప్పించాను. ఎక్కడ స్టిక్ చేస్తాను, దేనికోసం తెప్పించాను, వైట్ తెప్పించాను కదా ఎక్కడ అని అనుకోవచ్చు మీరు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ మీరు కరెక్ట్గా నాకు ఫీడ్బ్యాక్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు అందరినీ చూసిన తర్వాత మార్చుకోవాలి మనది కూడా అనిపిస్తుంది. బట్ ఏదైనా బడ్జెట్ ఏదైనా ఒకటి ముట్టుకోవాలి అంటే వుడ్ వర్క్ కానీ అది చాలా కాస్ట్లీ, మనం దానికి వెళ్ళలేము. ఆల్రెడీ చేయించుకున్నప్పుడు బాగానే ఉన్నప్పుడు ఎందుకు అని అనిపిస్తుంది. బట్ చేంజ్ కావాలి కొంచెం, కొన్నాళ్ళు మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ చేంజ్ కలిగితే మనకి ఏంటంటే ఒక ఆనందంగా అనిపిస్తుంది. మన ఇంట్లో మనకి ఏదైనా చిన్న మార్పు చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని నేను కూడా ఒక చిన్న మార్పు చేద్దామని చెప్పని జస్ట్ అంటే తక్కువే, మీరు ఎక్కువ అని అనుకోవచ్చు. ఒక 1500 పెట్టి నేను ఈ బండిల్స్ తెప్పించాను అనమాట. 300 ఒక్కొక్కటి, 5 వచ్చాయి. 1500 చేంజ్ అంతే. 1500 + 70 రూపీస్ షిప్పింగ్ అనుకుంటా. సో మారుద్దాము, ఒక ఏరియాని మారుద్దామని చెప్పని తెప్పించాను. మీరు కూడా నేను అంతా వర్క్ అయిన తర్వాత ఎలా ఉందని చూపి కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దాన్ని బట్టి కంటిన్యూ చేయడమా లేకపోతే ఆ ఒక్కదాంతో ఆపడమా అని చూస్తారు. ఎందుకంటే నేను ఛానల్ పెట్టకముందు ఎప్పుడో మా ఇంటి 2019 అప్పుడు పూజ గదికి వాల్ స్టిక్కర్ అంటే ఇచ్చాను, గోల్డ్ కలర్ది. మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడు నా పూజ వీడియోస్లోను. అది వాల్ స్టిక్కర్ ఇప్పటికీ అసలు చెక్కు చెదరకుండా ఉంది. బట్ అది కానీ వాల్కి అంటించాను నేను, కబ్బోర్డ్కి కాదు. ఇప్పుడు కబ్బోర్డ్స్ మార్చాలి అనిపిస్తుంది. ఈ మధ్యలో అందరూ ఏంటంటే వైట్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, నాకు కూడా ఏంటో వైట్ పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం చేంజ్గా అనిపించి తెప్పించాను. సో అది చూడడానికి ముందు లంచ్ బాక్స్ రెసిపీస్ రోజు పొద్దున్నే ఏం చేయాలి, మా అమ్మాయికి 7 కల్లా ఇచ్చేయాలి లంచ్ బాక్స్. 7-5 కల్లా బస్సు వచ్చేస్తుంది, ఇంకా మిస్ అయితే అవ్వదు. ఇంకా పొద్దున్నే రోజు ఏం వండాలి. ఆ తర్వాత మళ్ళీ మా వారికి మా అబ్బాయికి అలా ఒకరి తర్వాత ఒకరికి చేస్తుంటాం. కానీ పొద్దున్నే అంటే అందరికీ వంట చేయడం అంటే అవ్వట్లేదు. సో మా అమ్మాయికి ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పని కరివేపాకు రైస్ చేద్దామని అనుకున్నాను అనమాట. సరదాగా మీకు షేర్ చేద్దామని. ఎందుకంటే ఇవి హెల్తీ. మునగాకు రైసు, కరివేపాకు రైసు, కొత్తిమీర రైసు, పుదీనా రైసు, మెంతికూర రైసు, ఆకుకూరలతోటి. మామూలుగా పప్పు అంటే వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఇలా ఏదైనా స్పెషల్గా రైస్ అంటే కనుక లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మనకు కూడా తొందరగా అయిపోతుంది. ఒకవేళ మనం తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ కింద కూడా కొంచెం తినేస్తే అందరికీ అయిపోతుంది. సో అలా అనుకుని దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కూడా సరదాగా షేర్ చేద్దామని చెప్పని. ఎందుకంటే ఫ్రెష్గా కొత్తిమీర ఏదైనా కరివేపాకు కానీ ఏదైనా కనిపించడం, దాంతో మంచిగా పచ్చడి కానీ మనకి ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా. మా మెయిడ్ అలాగే కరివేపాకు తీసుకొచ్చింది. అబ్బా చూసేసరికి భలే అనిపించింది నాకు. ఉదయాన్నే 5:30కి తోమేసి వెళ్ళిపోతుంది, అప్పుడే పెట్టిందనమాట. అందుకని రైస్ పెట్టేశాను ఆల్రెడీ. సో కరివేపాకు రైస్ చేద్దామని చెప్పని బాండి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు, మామూలుగా మనం పులిహోరకి ఏమైతే వేస్తామో అవన్నీ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. నేను జీడిపప్పులు కూడా వేసాను అనమాట. వేరుశెనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పులు. ఇది కొంచెం కరివేపాకు రైస్ కొంచెం స్పైసీగా అలా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే లంచ్ బాక్స్లోకి మళ్ళీ చల్లారిపోతే 7కి పెడితే నేను మళ్ళీ 12:30-1కి తింటుంది కదా, చల్లగా అయిపోతే బాగోదు కదా. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేయిస్తున్నాను అనమాట దాంట్లో నేను. కరివేపాకు అంతా మంచిగా శుభ్రం చేసుకుని కడిగి, అంతా వర్షం పడింది కాబట్టి మంచిగా ఫ్రెష్ అయిపోయే వచ్చాయి. దీన్ని మంచిగా మిక్సీ చేసేయడానికి ఆయన ఒకసారి కడిగి మళ్ళీ మిక్సీలో వేసి పచ్చిమిరపకాయలు కొంచెం అవి కుదిరితే ఇక్కడే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు, ఒలిచినవి ఏమైనా ఉంటే. నాది ఏంటంటే అంత టైం మార్నింగ్ ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తెప్పించుకుంటాను ఎప్పుడును. ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ ఉంటూ ఉంటుంది ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడు దానికేను. సో అదొక 2 స్పూన్లు వేసేసి చేస్తాను అనమాట. లేదు ఫ్రెష్గా చక్కగా ఆడుకునే టైం ఉంది అనుకున్న వాళ్ళు ఇందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఆడుకోవచ్చు. బట్ కొంచెం చేసుకున్న కరివేపాకు ఏంటంటే కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది. ఏదో రకంగా మనం కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పక్కకు పడేస్తూ ఉంటాం, కానీ తింటే చాలా మంచిది. కరివేపాకు వాటర్ మనం మామూలుగా ఈవినింగ్ టైంలో తాగుతాం కదా, కొంచెం అలా తాగితే కూడా చాలా మంచిది. నేను విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నట్టు ఓన్లీ కరివేపాకు మాత్రం పేస్ట్ చేసి ఇక్కడ ఒక 2 స్పూన్లు వేయించి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేయించుకున్నాక అప్పుడు ఏదైతే మనం కరివేపాకు పేస్ట్ చేసేసుకున్నాం కదా మెత్తగాను, అది కూడా వేయించేసి పచ్చివాసన పోయేంత వరకు. ఎందుకంటే పచ్చి కరివేపాకు కాబట్టి అది మంచిగా
కుక్ అయ్యి ఈ ఉల్లిపాయలు వీటితో కుక్ అయ్యి పచ్చివాసన పోయిన వరకు ఉంటే కనుక చాలా బాగుంటుంది. నేను అనుకున్నాను ఫస్ట్ అయినా చేదుగా ఉంటుందేమో బాగోదేమో అనుకున్నాను. తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగాను. ఆ తర్వాత రైస్ మామూలుగా మనం వండేసుకున్న రైస్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా ఉంటుంది కదా, అదైనా కూడా మనం మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు, లైట్గా గరం మసాలా, లాస్ట్లో మాత్రం నిమ్మరసం పిండాలి. ఇలాంటి ఆకుకూర రైసులకి ఏంటంటే కొంచెం నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది. నిజంగా ఆ రోజు బాగా కుదిరింది, చాలా బాగుంది. సరే మీకు కూడా షేర్ చేద్దాము. మీరు ఇలాంటి రైసులు చేస్తూ ఉంటారా? చేయకపోతే కనుక పిల్లలు ఒక్కడికే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి రైసులు అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. లైట్గా మధ్యలో ఏదైనా కొంచెం పెరుగన్నం పక్కన పెడితే కనుక ఇది కొంచెం తిని పెరుగన్నం తింటారు. కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్లస్ కరివేపాకు మనం ఒక 2 కట్టలు మంచిగా ఫుడ్లోకి వెళ్తుంది కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది కదా. సో అందుకని నేను చేసింది మీకు కూడా సరదాగా షేర్ చేశాను. మా అమ్మాయికి పట్టకాయగా మిగిలిందంటే మేము కొంచెం కొంచెం బ్రేక్ఫాస్ట్ కింద టేస్ట్ చూసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, బాగా కుదిరింది. బాస్మతి రైస్ తోటైనా చేసుకోవచ్చు, మామూలుగా వండేసుకున్న రైస్ అయినా కూడా మనం కలుపుకోవచ్చు. లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. మధ్యలో జీడిపప్పులు వేరుశనగ కూడా తగులుతూ, ఉల్లిపాయలు ఆల్రెడీ ఉన్నాయి కదా వేసుకుంటే, టమాటాలు కూడా 1-2 వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ కొట్టేయచ్చు. నేను వేయలేదు, జస్ట్ ఈ రైస్ కింద చేద్దామని చెప్పని. సో నాకైతే రైసులు ముఖ్యంగా ఇష్టం అనమాట. 1 పాట్ మీల్లా ఉంటాయి, చక్కగా సింగిల్గా అయిపోతాయి. లేకపోతే పప్పు, కూర, చారు, పచ్చడి, ఏదో పెరుగు అన్నీ రకరకాలు చేయాలి. ఒక్కొక్కసారి బోరుగా అనిపిస్తుంది మనకి. అందులో వర్షం పడినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకుని తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని నాకు ఎక్కువ ఇష్టం ఇలాంటివి. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఓకే, మరీ ఇష్టం లేదని చెప్పరు కానీ పర్వాలేదంటారు. బట్ అప్పుడప్పుడు మాత్రమే, రెగ్యులర్గా కాదు. వీక్లీ 10 డేస్కి ఒకసారి ఇలాంటి స్పెషల్ రైస్లు ఉంటే మాత్రం ఇష్టంగా తింటారు. నైట్ టైం కూడా ఎక్కువ చేస్తాను ఎప్పుడైనా నేను చేస్తే మాత్రం. టమాటా రైస్ ఒకటి చేశాను మొన్న, బాగుంది. ఇంతకీ నేను ఫస్ట్ చెప్పాను కదా మారుస్తున్నాను కబోర్డ్స్ అని చెప్పాను కదా. కిచెన్ మా ఇంట్లో ఎక్కువగా ఫ్లోరల్ ఉన్నాయి. నాకు చాలా రోజుల తర్వాత రిలీజ్ అవ్వలేదు. నేను ప్రతి బెడ్రూమ్లో కూడా థీమ్ అంటే కలర్ ప్రకారం తీసుకున్నాను, పైగా ఫ్లోరల్. ఇప్పుడంటే అందరూ పేస్టల్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. కిచెన్ అంతా, కౌంటర్ టాప్ అంతా వైట్, బ్లాక్ సైడ్ అంతా వైట్, అంతా వైట్ కనిపిస్తునేసరికి నాకేమో ఆ బ్లాక్ నచ్చక అంతకుముందు నేను షీట్ అంటించాను. అది మళ్ళీ తుడిచి ఒక 1 year ఉండేసరికి తీసేసాను. బట్ ఈ ఫ్లోరల్ డిజైన్ ఎందుకనో నాకు ఇప్పుడు నచ్చట్లేదు. దీన్ని మార్చాలి, అంత ప్లెయిన్గా ప్రశాంతంగా ఉండాలి వైట్ అని చెప్పని ఈ షీట్స్ తెప్పించాను. దీన్ని అంటిద్దామని చెప్పని. నేను మా వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ ఏమనరు, ఓకే ఏదో చేసుకుంటున్నావు కదా, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండంటారు మా వారితో. అప్పుడప్పుడు చేంజ్, ఎందుకంటే మంచాలు కూడా మారుస్తాను కదా ఇంతకుముందు కూడా. నేను ఇప్పుడు పెళ్ళినప్పటి నుంచి ఒక 7 ఇల్లు మారుంటానేమో. మా అమ్మగారి వాళ్ళతో ఒక 2-3 సర్ది నాకేంటంటే ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఒక చోట అన్నీ ఉంటే కుదరనమాట, అటు ఇటు మారుస్తూ ఉంటాను. కొత్తగా ఏదో చేంజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కిచెన్ ఒక్కటే మారుద్దాము అని అనుకున్నాను అనమాట. కిచెన్ ఫ్లోరల్ వద్దు, ప్రశాంతంగా వైట్ వెనకాల గట్టు మీద, ప్లస్ అలాగే కింద ఎంతవరకు వస్తే అంతవరకు రెడ్ అయితే ఉంచేద్దాము, వైట్ మాత్రం ప్లెయిన్గా ఉండేలా ఉండాలి అని చెప్పని తెప్పించింది ఇది యాక్చువల్గాను. మీకైతే ఇప్పుడు ఫ్లోరల్ ఎవరు వేయట్లేదు, అంతా ఒక పేస్టల్ షేడ్స్ అంటున్నాను చూసారు, లైట్ కలర్స్ అవి వేస్తున్నారు. ఎవరిదైనా వీడియోస్ చూస్తుంటే భలే అనిపిస్తున్నాయి, మనదేంటో బాగోలేదు అని అనిపించి సరే చిన్న బడ్జెట్లోనే కదా అని చెప్పని వైట్ తెప్పించనమాట. వేసాక ఎలా ఉంది అని మీరు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లేదు అదే బాగుంది అలా లేదక్క మీకు చేంజ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ట్రై చేయండి, తప్పేం లేదు. మీకు ఒక 1 year ఏమన్నా పోయాక తీసేయచ్చు అనుకుంటే అదే చెప్పండి. ఒకటే ప్రస్తుతానికి ఇటు సైడ్ వాలే అంటిద్దాం అనుకుంటున్నాను. మిగతా కిచెన్లు అన్నీ ఏంటంటే స్క్రూ డ్రైవర్ కనిపించట్లేదు, అది విప్పి హ్యాండిల్స్ అనేవి తీసాక స్టిక్ చేయాలి కదా. సో అందుకని బ్రేక్ ఇచ్చానమాట ఇంతవరకును. అది మీకు షేర్ చేసేయాలి, మీరైతే కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తారని. బట్ ఇది అంటించడం మొదలెట్టాక తలప్రాణం తక్కువ చైన్ ఉప్పు వచ్చేసింది నాకైతేను. ఎందుకంటే అది కరెక్ట్గా ఎడ్జ్లో కొంచెం వంకర ఉందనమాట, అక్కడ వాల్ చివరిన. అది తెలుసుకోక నేను అంటిస్తున్నాను, చూస్తే కొంచెం దూరం అనేసరికి వంకర వస్తుంది. మా అబ్బాయి హెల్ప్ తీసుకున్నాను. అయినా సరే అసలు ఎంతసేపు పట్టిందో, ఇంచుమించు ఒక 2-3 గంటలకి ఇదంతా అంటించడం అయింది నాకు. అవ్వట్లేదు అనమాట. మధ్యలో చిన్న బబుల్స్ వచ్చేస్తుంటాయి, ఎయిర్ బబుల్స్. వాటికి చిన్న టిప్ చెప్తాను. ఒకవేళ బబుల్స్ వచ్చాను కంగారు పడకుండా, అంతా అయిపోయిన తర్వాత చిన్న సేఫ్టీ పిన్ తీసుకుని ఒక చిన్న హోల్ పెడితే కనుక బబుల్ అంతా క్లియర్ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఇది అయితే అంటించాను. నాకేంటో కొంచెం బాగున్నట్టు అనిపించింది కానీ మా ఇంట్లో వాళ్ళు ఓకే ఎందుకు ఇంత కష్టం, వద్దు అని అన్నారు. బట్ నాకు నచ్చిందంటే దానికోసం కష్టపడతాను, పోన్లండి కొన్నాళ్ళు అని చెప్పని అన్నాను. మీరు కూడా కరెక్ట్గా నాకు సజెషన్ ఇవ్వండి. బాగుందా, కంటిన్యూ చేసి మిగతా వాటికి అంటించిన వద్దా అన్నది చెప్పండి. ఇప్పుడు లైట్ వేసి మరి తీసాను, ఇందాక లైట్ వేయకుండా తీసాను అనమాట. ఇది వైట్ యాక్చువల్గాను. అవి ఫ్లోరల్ అంతానేమో కొంచెం హాఫ్ వైట్లా ఉన్నాయి, ఇదైతే ఫుల్ వైటు.
సో ఇది నేను చేసిన ఘనకార్యం 2 రోజుల నుంచిను. ఎలా ఉంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒకవేళ అంతా అంటించేస్తే కనుక నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని దాంతో కలుస్తాను. అంతవరకు బాయ్.